మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. మన ఫ్యామిలీ అందరికీ కూడా 2025 ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసం 27వ రోజు. కొంతమంది మన సిస్టర్లు అడుగుతున్నారు ఏమనంటే, సిస్టర్ మీరు దేవునికి పెట్టే పువ్వులైనా, దీపం వెలిగించే వత్తువులైనా, లేకపోతే పిండి ప్రమిదలైనా ఇవి తెల్లవారిన తర్వాత తీస్తారు కదా, ఏం చేస్తారు అని అడుగుతున్నారు. కొంతమంది అయితే పచ్చని చెట్ల మొదట్లో వేస్తారు. నేను మాత్రం దేవుని దగ్గర పెట్టిన పువ్వులు, పిండి ప్రమిదలు, ఒత్తులు ఇవన్నీ కూడా తీసి ఒక కవర్లో పెట్టేసి వారానికి ఒకసారి మా వారి తోటలోకి వెళ్ళినా, నేను తోటలోకి వెళ్ళినా కానీ తీసుకెళ్ళి మేము వెళ్ళే దారిలో చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు దగ్గర నీళ్ళల్లో వదిలేస్తామండి. అయితే ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ మూతలు కానీ ఏమీ కూడా వాటిలో వేయను. నీళ్ళల్లో వేస్తే కరిగిపోయేవి ఏమైనా వేస్తాను. అంటే పిండి ప్రమిదలు అయితే నీళ్ళల్లో కరిగిపోతాయి. దేవునికి పెట్టిన పూలు కూడా నీళ్ళల్లో వేసినప్పుడు కొన్ని రోజులకి కుళ్ళిపోతాయి. అవి ఎక్కువగా పొలాలకు వెళ్ళే నీళ్ళే కాబట్టి మంచి జరుగుతుంది తప్పితే చెడు ఏం జరగదు. కాబట్టి అవన్నీ చెరులోనే కలుపుతామండి. ఇక దీపాలు వెలిగించుకోవడానికి మీరు ఒత్తులు కొనుక్కొస్తారా, ఇంట్లోనే చేసుకుంటారా అని అడిగారు. మాకైతే పత్తి ఎప్పుడు పండుతుంది కాబట్టి సంవత్సరానికి సరిపడా ఒక 2 కేజీలు పత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని ఏ రోజుకి ఆ రోజే ఒత్తులు చేసుకొని దీపం వెలిగించుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితం మేము పత్తి వేయలేదండి. ఆ టైంలో కూడా మన చుట్టుపక్కల వాళ్ళు పత్తి వేస్తే వాళ్ళ దగ్గర అడిగి కొద్దిగా పత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు అందుబాటులో ఉంది కాబట్టి ఒత్తులు కొనుక్కోవడం లేదు. ఒకవేళ ఇలానే పత్తి దొరకకపోతే మేము కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు కార్తీక సోమవారం పూజ వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.